హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి బుట్ట హ్యాండ్‌కి మనం ఎంత తీసుకున్నానంటే, మనం 5 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్ తీసుకోవచ్చండి. నేను కటింగ్ చేసేటప్పుడు చూపిచ్చాను. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఓసారి నేను మార్కింగ్ చేసి డాట్స్ పెడుతున్నాను. అంటే బుట్ట హ్యాండ్స్ మళ్ళీ కట్ వర్క్ మనం జాయిన్ చేసుకోవాలి కదా! అందుకు. నిన్న ఈ వీడియో అనేది స్టిచ్చింగ్ వీడియోలో మిస్ అయింది. అందుకని ఈ పార్ట్ అనేది సెపరేట్‌గా అప్లోడ్ చేస్తున్నానండి. నేను స్పీక్ అవుట్ ఇచ్చేటప్పుడు చూసా. ఇప్పుడు ఇలా బుట్ట పెట్టేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ గానీ, పావించ్ కానీ, మనం ఎక్కువ బుట్ట కావాలంటే లైట్‌గా పెట్టినట్టు పెట్టాలి. లేదు మనకి 5, 6 కుచ్చులే చాలు, 6 కుచ్చులే చాలు అనుకుంటే, మనం మార్కింగ్ చేసుకున్న 4 ఇంచ్ అటు 4, ఇటు 4 8 ఇంచెస్ వస్తది. ఆ 8 ఇంచెస్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద మన వైపు పెట్టుకున్నాం గదా! అటు సైడ్ పెట్టుకున్నాం అనుకో, 2 ఇట్లా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మన సైడ్ పెట్టుకుంటే ఆపోజిట్ పెట్టుకోవాలి. ఒక సైడ్ మన సైడ్ పెట్టుకున్నాను. సెకండ్ సైడ్ వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ పెట్టాను ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడొచ్చేసరికి ఇలా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎలా వచ్చేసిందో బుట్ట. నేను ఎందుకంటే కొంచెం ముక్కలు పడినా గానీ ముందుగానే జాయిన్ చేసి పెట్టేసుకుంటానండి. ఇప్పుడొచ్చేసరికి హ్యాండ్ బోర్డర్‌కి మనకి క్లాత్ అనేది కావాలి గదా! లైనింగ్ పీస్ అనేది. ఇప్పుడు క్లాత్ కట్ చేసి మీకు జాయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలా పెట్టేసిన తర్వాత జాయిన్ చేస్తున్నానండి. లైనింగ్ పీస్ అనేది. అంటే లెంత్ సరిపోవాలి గదా! వెడల్పుకి, దానికోసం. వెడల్పు, పొడుగు సరిపోవటం కోసం. ఇప్పుడు పెట్టేసిన తర్వాత అది మనం ఫ్రాక్ కుట్టిన క్లాత్, మెయిన్ క్లాత్ ఉంది గదా! అది పై సైడ్‌ని పెట్టి దాని మీద లైనింగ్ పెట్టేసుకోవాలండి. అలా పెట్టిన తర్వాత మనం కట్ వర్క్‌ది మార్కింగ్ చేసిందుంటది. ఫస్ట్ వచ్చేసరికి ఈ 2 ఇట్లా పెట్టేసుకొని సరిగ్గా పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ ఏసుకోవాలండి. ఎందుకంటే కదలకుండా స్టిచ్చింగ్ ఏసుకోవాలి. ఒకవేళ 3 కలిపైనా ఏసుకోవచ్చు. ఎలా వీలైతే అలా ఏసుకోవచ్చండి స్టిచ్చింగ్ అనేది. నేననేది గాలికి లేస్తుందని ఫస్ట్ వచ్చేసరికి అలా స్టిచ్చింగ్ ఏసుకున్నానండి. అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా లైక్ ఇవ్వకపోతే మాత్రం లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది. అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. నేను 1 ఇయర్ దాటినా గానీ ఏమాత్రం కొంచెం గూడా ముందుకెళ్ళలేకపోతున్నా. ఎనకాల పెట్టుకున్నోళ్ళు గూడా ఇప్పుడున్న ప్రకారం అయితే టైలరింగ్ వీడియోస్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్నారు. ఏదైనా అదృష్టం ఉండాలి గదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ ఏసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేనేం చేస్తున్నానంటే ఇటువైపు స్టిచ్చింగ్ ఏసుకున్నానండి. ఫస్ట్ క్లాత్ జరగకుండా స్టిచ్చింగ్ ఏసా కదా! ఇప్పుడు ఇటు సైడ్ నేను స్టిచ్చింగ్ ఏసుకుంటున్నాను. ఎలా అయినా ఏసుకోవచ్చు. కాకపోతే ఒక్కోసారి మనం కట్ వర్క్ పెట్టుకున్న దగ్గర స్టిచ్చింగ్ ఏసుకోవచ్చు. లేదా ఇటైనా ఏసుకోవచ్చు. బకరం కదలకుండా ఉంటది. అది ఇస్త్రీ పెట్టెతో చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగా ప్రెస్ అయిపోయిద్ది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా బాగా నీట్‌గా తిప్పడానికి కూడా బాగా వస్తది. అయితే ఇప్పుడు చూడండి కట్ వర్క్ షేప్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఎలా కట్ చేసిందనేది షార్ట్‌లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ చూడాలి అనుకుంటే చెక్ చేయండి. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను అంతకుముందైతే నాకు కట్ వర్క్ కుట్టాలంటే భలే ఏడుపొచ్చేదండి ఫస్ట్‌లో. ఇప్పుడు గాదు. కానీ చాలా ఇప్పుడు కుట్టి బాగా అలవాట్లయిపోతున్నాయి గదా! అందుకని బాగానే వస్తున్నాయి. నేను ఎవరైనా బ్లౌజ్ ఇచ్చి కుట్టమని అర్జెంట్ అన్నప్పుడు నేను వీడియోలు అప్లోడ్ చేయట్లేదండి. మోడల్ బ్లౌజ్ ఇచ్చి మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ ఇమ్మన్నప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏసుకున్న తర్వాత అలా రౌండ్‌గా ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. పావించి గ్యాప్ ఉంచేసి నేను కట్ చేస్తున్నాను. అలా నిదానంగా కట్ చేసుకోవాలండి. మనం ఒకవేళ పెద్ద కత్తెరతో వీలు కుదరపోతే చిన్న కత్తెర చేతన యూజ్ చేసుకొని కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఎగస్ట్రా క్లాత్ కట్ చేశాక కట్స్ ఉన్నాయి కదా! ఆ వంపులున్న దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. అలా కట్స్ ఇచ్చుకుంటే మనం తిప్పినప్పుడు బాగా షేప్ అనేది వస్తది. కొంతమందైతే రౌండ్‌కి కూడా ఇస్తారండి. మన ఇష్టం ఎంత ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. మనకి తిరగపోయిందనుకోండి అలా అయినా ఇచ్చుకోవచ్చు. లేదా కట్స్ ఇస్తే సరిపోతదిలే అనుకుంటే అలా అయినా ఇవ్వచ్చండి. ఇప్పటికొచ్చేసరికి మనకి ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది. బోట్ నెక్ కూడా నేను దీంట్లోనే చూపించాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రిన్స్ కట్టే కదండి ఫ్రెండ్స్. బోట్ నెక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్ కూడా మనం ఒకేసారి ఫ్రాక్‌తో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదా మామూలుగా బ్లౌజ్‌కి అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనది కుచ్చులు ఫ్రాక్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్.
ఇంకా మనకి కావాల్సింది ఏంటంటే ఏమేమి రావాలంటే అంబ్రెల్లా ఫ్రాక్ రావాలి, మిడ్డీ రావాలి, లంగా జాకెట్ రావాలి, ప్రిన్స్ కట్ది రావాలి. ప్రిన్స్ కట్‌తోనే డైరెక్ట్‌గా ఫ్రాక్ అని చూపియొచ్చేసి అంటే నా దగ్గర క్లాతులు ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకని. ఇప్పుడు మనం ఎయ్యైతే కుడుతున్నామో సేమ్ అయ్యే మెజర్‌మెంట్ కాకుండా ఆ ప్రకారం చిన్న పిల్లలకైనా మనం కుట్టొచ్చండి. ఇప్పుడు సపోజ్ 10 ఏళ్ల పాప ఉందనుకోండి, తనకి పొడవు ఎంత కావాలి, నడుము ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం మనం షోల్డర్ పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. మన ఫ్రాక్‌లో ఎలా స్టిచ్ చేస్తున్నామో, మన డ్రెస్‌లో ఎలా స్టిచ్ చేస్తున్నామో అదే ప్రకారం స్టిచ్ చేయొచ్చు. లంగా అంటారా, మనం ఇప్పుడు కుచ్చులు ఫ్రాక్ ఎలా కుట్టామో సేమ్ అలానే లాంగ్ ఫ్రాక్ అనేది అది కుచ్చులు ఫ్రాక్ కుట్టాం కదా, సేమ్ అలానే లాంగ్ లంగా అనేది కుట్టొచ్చు ఫ్రెండ్స్. ఒక స్కూల్ డ్రెస్ మిడ్డీ ఒకటే కొంచెం తేడా వస్తది. అయితే నా దగ్గర వేస్ట్ క్లాతులు ఉంటే నేను ఖచ్చితంగా చూపిస్తానండి. చూపియకుండా ఏముండను. అంటే బిఫోర్ వీడియోలో కూడా నేను లంగా జాకెట్ అనేది చూపించలేదు. ఖచ్చితంగా నేను ఈసారి శాంపుల్‌గానే ఏదో ఒకటి క్లాత్ కుట్టేసి జాకెట్ చూపిస్తాను. ప్రిన్స్ కట్ ఫ్రాక్ అన్నా చూపిస్తాను. లేదా జాకెట్ ప్రకారం ఎలా వస్తదా అని చూపిస్తానండి. ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి బోట్ నెక్, ప్రిన్స్ కట్. ఆ 2 వచ్చేసినాయి అనుకోండి, మనం ఫ్రాక్‌లు కుట్టుకోవచ్చండి. ఒకవేళ జాకెట్ కుట్టడం రాకపోయినా బయటోళ్ళయి మీరు ఫ్రాక్‌లైనా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2, 3 మీరు ట్రై చేశారనుకోండి ఇంట్లో అయ్యి, మీకు 1, 6 కుడితే ఏం లేదు. ఒక 2, 3 కుట్టేసరికి మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. అప్పుడు మీరు కూడా బయటోళ్ళయి కుట్టొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక 10 మంది లాగా తయారు చేయాలని నా ఆలోచన అండి. నేను చెప్పే మాటల్లో కరెక్ట్‌గా అనిపిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి చాలు. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత తిప్పేస్తున్నాను. నేను మాటలు చెప్తున్నానని వీడియోలో మీరెక్కడ స్కిప్ చేయొద్దండి. నేను ఎలా తిప్పేసానో అయన్నీ గమనించండి ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్తున్నా. నేను అనుకుందే నేను చెప్తున్నాను. వేరేదేమీ కాదండి. ఎండల వేడికి పిల్లలకి స్కూల్ హాఫ్ డే ఉంటేనే మళ్ళీ సెలవులొచ్చాయనుకో కొద్దిగా వీడియో అనేది లేట్‌గా వస్తదండి. అంతేను. ఏం లేదు. వీడియో రావడం ఖచ్చితంగా వచ్చేసిద్ది. నాకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా గానీ నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందే అని అనుకుంటాను. ఇంతవరకు వాచ్ టైం కూడా పూర్తి కాలేదండి. ట్రై చేస్తున్నాను. దాదాపు కష్టపడుతున్నాను. అది ఎప్పుడు సక్సెస్ కావాలో అప్పుడు సక్సెస్ అయ్యిద్ది. కట్ వర్క్ మీద నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. ఈ చివరకొచ్చేసరికి కుట్టు అనేది కలవలేదు. అలా కుట్టు అనేది కలిసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా 2 పెట్టేసుకొని సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బుట్ట రెడీ చేసాక చూసారు కదా, ఆ హ్యాండ్ కుట్టా కదండీ, ఆ హ్యాండ్ అంత ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికి బోర్డర్ పెద్దగా ఒకదానికి తక్కువగా ఉందనుకో తేడా వస్తాయి. ఇప్పుడు పై వైపు 2 క్లాతులు మెయిన్ వైపు పెట్టేసుకొని నేను మిడిల్‌లో పెట్టేసుకోవాలండి. మిడిల్‌లో పెట్టేసుకున్నారనుకుంటే అటు ఇటు క్లాతు ఒకవేళ కట్ చేయొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, లేదా కరెక్ట్‌గానే సరిపోయినా ఇబ్బంది లేదు. మనం మిడిల్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు అలా పెట్టేసి 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా నిదానంగా రెడీ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇట్లా తిప్పేసుకొని లోపల సైడ్‌కి చూడండి, ఈ బక్రం వైపు లైట్‌గా అంచు మడతేసేసి డైరెక్ట్‌గానే స్టిచ్ చేయొచ్చు. లేదా మనం డైరెక్ట్‌గా పైన ఖర్చు మీద పెట్టేసినా స్టిచ్చింగ్ చేయొచ్చండి. నేనైతే బక్రం ఉంది కాబట్టి ముందు ఒక స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను పావించి మడత పెట్టేసి. మనం ఎట్లా వీలైతే అలా అయినా కుట్టుకోవచ్చండి. నేను ఇలా కుట్టానని ఇలా కుట్టాలని లేదు కింద బోర్డరు. మీకు ఎలా వీలైతే అలా కుట్టుకోవచ్చు చెయ్యి వాళ్ళకి. అలా కుట్టిన తర్వాత అంచు పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేయాలండి. మనం ఫస్ట్ అది కుట్టాం కదా బక్రం మీద పావించి గ్యాప్‌తో, అది పై సైడ్‌కి మళ్ళీ రానిచ్చి కుట్టేసామంటే పై సైడేనా మనకి కుట్టు అనేది కనిపిస్తదండి. అక్కడ నీట్‌గా ఫినిషింగ్ పడిపోయిందనుకోండి, చూడండి ఇప్పుడు ఒక సైడ్ సగం పడి ఒక సైడ్ సగం పడల. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బోర్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, కుచ్చులు పెట్టిన దగ్గర అక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకుంటే నీట్‌గా ఫినిషింగ్ అని వస్తదండి. సపోజ్ ఈ బోట్ నెక్ ఫ్రాకు కట్ వర్క్ ఫ్రాకులు వచ్చేసరికి స్టిచ్చింగ్ చేసేసరికి బయట